హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ఎగ్ ఆమ్లెట్ కర్రీ చేస్తున్నానండి. 2 ఎగ్స్ తోటి చాలా సింపుల్గా రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, ఒక టమాటా, ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు. ఇక్కడైతే 2 గుడ్లని మనం కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకుని ముందుగా అయితే మనం బీట్ చేసుకోవాలండి. తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దీన్ని మనం ఒక ఆమ్లెట్ కింద అయితే వేసుకోవాలి. ఆమ్లెట్ కింద వేసుకొని మనం దీన్ని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలండి నైఫ్ తోటి. తర్వాత మనం కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆల్రెడీ మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, ముందైతే మనకి ఇది బాగా ఫ్రై అవ్వాలండి. ఉల్లిపాయ అనేది మనకి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకుందాం. చూసారండి, మనకి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఉల్లిపాయ అనేది. ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ కట్ చేసుకున్న పచ్చిమిర్చి, టమాటా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ టమాటా అనేది మనకి నూనెలో కొద్దిసేపు అయితే మగ్గాలి. తర్వాత మనకి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. మనకి ఇక్కడ టమాటా బాగా మగ్గింది. ఇప్పుడు దీన్ని మనం ఆల్రెడీ మనం కట్ చేసుకున్నాం కదండి ఎగ్ని, అది కూడా దీంట్లో వేసేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియా పొడి, కొంచెం జీలకర్ర పొడి, ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలండి. ఎందుకంటే మనం వేసిన కారం అంతా కూడా ఈ ఎగ్కి మనం ఉల్లిపాయకి టమాటాకి బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఒక 1 మినిట్ అయితే కలుపుకొని ఉంచుకోవాలండి. మసాలా అంతా మనకి దానికి కలవాలి కాబట్టి. ఇది మనకి జస్ట్ ఈ కర్రీ అనేది మనకి జస్ట్ 3 మినిట్స్ అండ్ 2 మినిట్స్లో ఈ కర్రీ అనేది ప్రిపరేషన్ అయిపోతుందండి. చాలా త్వరగా అయిపోతుంది, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. ఇక్కడ నేనైతే బాగా కలిసి బాగా మగ్గింది కాబట్టి ఇప్పుడు దీంట్లో నేను ఒక గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నానండి. ఒక గ్లాస్ వాటర్ దీంట్లో సరిపోతుంది మనకి. లాస్ట్ ఫైనల్ దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి జస్ట్ 2 మినిట్స్ అండ్ 3 మినిట్స్ కర్రీ చాలా త్వరగా అయిపోతుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇక్కడ మనమైతే మీడియం సైజులో పెట్టుకుని అయితే ఇక్కడ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. చాలా దగ్గరగా వచ్చేసిందండి కర్రీ. ఇలా సరిపోతుంది మనకి రైస్లోకి కానీ చపాతీలోకి. ఇలా చాలా బాగుంటుందండి తింటే. ఇక్కడ మనం ఇంకా కర్రీ అనేది దింపేసుకోవచ్చు. ఇలా సరిపోతుందండి మనకి. చూసారండి, చక్కగా ఎగ్ ఆమ్లెట్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇక్కడైతే నేను రైస్లోకి తీసుకుంటున్నానండి ఈ కర్రీ అనేది. ఫైనల్లీ నేను చేసిన కర్రీ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.